మేడారం మహాజాతరలో ఎటు చూసినా భక్తజనం కనిపిస్తున్నారు. వనదేవతలంతా గద్దెలపై ఉండటంతో పెద్ద సంఖ్యలో వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలన్నీ కిటకిటలాడుతున్నాయి. మేడారం నుంచి మా ఐ న్యూస్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తున్న వివరాలు ఇప్పుడు చూద్దాం. జాతర మూడో రోజు కూడా ఆధ్యాత్మిక శోభతో అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. భక్తుల దర్శనాలు అయితే నిర్విరామంగా సాగుతున్నాయి. ఇటు సమ్మక్క సారలమ్మ తల్లులు గద్దెల మీదకి రావడము, నిండు పౌర్ణమి వేళ పూర్తి కావడము, ఇటు శుక్రవారం కావడంతో తల్లుల దర్శనాలకైతే భక్తులు బారులు తీరుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఇటు విఐపి వివిఐపి దర్శనాలతో పాటు అటు సాధారణ భక్తులు కూడా పెద్ద ఎత్తున అమ్మవార్లను దర్శించుకొని ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. భక్తులు హర్షధ్వనాల మధ్య అమ్మవార్ల దర్శనాలు అయితే కొనసాగుతున్నాయి. ఇటు సమ్మక్క తల్లి గద్దె మీదకి రావడంతో అయితే ఇటు దర్శనాలు పూర్తి చేసుకొని ముందుకు పోతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. దర్శనాలు పూర్తిగా సమయానికి జరగడంతో అయితే ఇటు అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇటు వాలంటీర్స్ కూడా ఎప్పటికప్పుడు భక్తులేసే కానుకలను తీసుకెళ్లి గద్దెల మీద సమర్పించి అమ్మవార్లకు మొక్కులు చీర, సార, బెల్లము, నిలువెత్తు బంగారాలతో పాటు ఒడి బియ్యాన్ని కూడా పోసిన భక్తులకు వాళ్లకు అటు అప్పగిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరోవైపు అటు చూస్తున్నాం మనం శివసత్తుల పూనకాలు కూడా గద్దెమ్మ సమ్మక్క తల్లి వద్ద అటు శివసత్తుల పూనకాలు కూడా వస్తున్నాయి. మరోవైపు సమ్మక్క సారలమ్మ నామ స్మరణతోటైతే పెద్ద ఎత్తున అమ్మవార్ల దర్శనాలకు కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఇటు సమ్మక్క తల్లి దర్శనాలను కొనసాగించే పరిస్థితి మనం చూస్తున్నాము. ఇటు పెద్ద ఎత్తున అమ్మవార్ల దర్శనాలకైతే గత 3 రోజులుగా లక్షలాది మంది భక్తులు ప్రతి రోజు కూడా వచ్చి నిర్విరామంగా రాత్రి పగలు అనే తేడా లేకుండా అర్ధరాత్రి సైతము లక్షలాది మంది అమ్మవారిని దర్శించుకొని ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఎటు చూసినా కూడా భక్తజన సంద్రోహంతో అయితే ఇటు మేడారము గద్దెల ప్రాంగణం అయితే భక్తుల కోలాహలంగా మారిన పరిస్థితి మనం చూస్తున్నాము. ఇటు అమ్మవార్ల దర్శనాలు చేసుకొని కోరిన కోరికలు చల్లగా చూసే తల్లులుగా అమ్మవారిని చూస్తాం కాబట్టి ఇటు అమ్మవారి చల్లని దీవెనలకైతే ఇటు అమ్మవారి రాక కోసం చూస్తున్నారు. ఇటు దర్శనాలు చేసుకొని ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. అమ్మవారి దర్శనం కూడా మంచిగా జరుగుతుందని చెప్తున్నారు. సకాలంలో దర్శనాలు జరగడంతో అయితే ముందుకు సాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? దర్శనం ఎలా జరిగింది? బాగా జరిగింది. మాది కొడకండ్ల జనగాం డిస్ట్రిక్ట్. దర్శనం మంచిగా అయింది, చాలా బాగున్నాయి. ప్రతి సంవత్సరం వస్తాం, ఈసారి ఇంకా బాగుంది. అది మనం చూస్తున్నాము. దర్శనాలు అయితే మంచిగా జరిగాయి. ఈసారి ఏర్పాట్లు కూడా బందోబస్తుగా ఉండడంతో అయితే ఇటు దర్శనాలకు చేసుకొని ముందుకు సాగుతున్నామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. అయితే చిన్న పిల్లలు, పెద్దలు అటు కుటుంబ సమేతంగా వచ్చి దర్శనాలు చేసుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఒకే వరుసలో సమ్మక్క సారలమ్మ తల్లులు దర్శనాలు ఒకే వరుసలో పగిడిద్దరాజు, గోవిందరాజులు కూడా ఉండడంతో అయితే ఇటు అమ్మవార్ల దర్శనాలు అటు చేసుకొని ముందుకు సాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఇటు పెద్ద ఎత్తున అమ్మవార్ల రాక కోసము ఎదురు చూసిన భక్త జనానికైతే అమ్మవారులు గద్దెలపైకి రావడంతో అయితే పునీతులు అవుతున్నారు. అటు గద్దెలు సంపూర్ణ అమ్మవార్లు గద్దెల మీద ఉండడంతో అయితే దర్శనాలు చేసుకొని ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇటు సాధారణ భక్తులు కూడా పెద్ద ఎత్తున క్యూ లైన్లలో మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇటు చూసిన భక్తజనం సంద్రోహంగా మారిన పరిస్థితి మనం చూస్తున్నాము. సామాన్య భక్తులు ఇచ్చేటువంటి కానుకలు కూడా స్థానిక వాలంటీర్స్ అంతా కూడా అమ్మవారికి మొక్కులప్పజెప్పుకుంటున్నారు. ఇక్కడ పోలీసులు ఎప్పటికప్పుడు కూడా భక్తుల దర్శనాల కోసం అయితే ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఇది ప్రస్తుతానికైతే సమ్మక్క తల్లి, సారలమ్మ తల్లి, పగిడిద్దరాజు, గోవిందరాజులు నిండుగా అమ్మవార్ల యొక్క గద్దెల మీద ఉండడంతో అయితే భక్తులైతే దర్శనాలకైతే బారులు తీరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇంకా నిర్విరామంగా అయితే అమ్మవార్లు కొనసాగుతున్నారు. తొలి రోజు సారలమ్మ తల్లి, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెల మీదకి వస్తే రెండవ రోజు అయినటువంటి నిన్న గురువారం రాత్రి సుమారు 9:43 సమ్మక్క తల్లి గద్దెల మీదకి వచ్చింది. చిలకలగట్టు నుంచి భరణి రూపంలో అమ్మవారు కుంకుమ భరణి రూపంలో వచ్చి ప్రతిష్టాపన జరిగింది. తిరిగి రేపు సాయంకాలం మళ్ళా సంధ్యా వేళలో తిరిగి చిలకలగట్టుకు వన ప్రవేశం చేస్తారు తల్లులు మొత్తం కూడా. అయితే ఈ 4 రోజుల క్రతువులో మాత్రం భక్తులు కోరిన కోరికలు తీర్చే చల్లగా చూసే సమ్మక్క సారలమ్మ తల్లుల దర్శనాలు చేసుకొని ఇటు మొక్కులు అప్పగించుకుంటున్న పరిస్థితి అయితే నిర్విరామంగా కొనసాగుతుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి సమ్మక్క తల్లి గద్దె వద్ద ఉన్న తాజా పరిస్థితి. ఓటు